కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో రాత్రి వేటూరి రమేష్కు చెందిన 2 ఎకరాల పత్తి పంటకు గడ్డి మందు కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు 2 లక్షల వరకు పంట నష్టం జరిగిందంటున్న బాధితులు సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇగో ఇంత దూరం తీసుకొచ్చిరు. నేను ఈ ఊళ్ళో సైదాపూర్ మండలం లోపల నేను ఎవరికి పగలేను, కానీ నాకు అమ్మిన వాళ్ళు మాత్రం ఇప్పటి నుండి 2005 నుంచి నన్ను ఇప్పటిదాకా కోసవుతున్నారు. ఇప్పుడు 2001 నుంచి 5 వరకు దాకా పక్క పంట వీళ్ళు నెల్లు కోసే వాళ్ళతోటి అటు జరుపుకొని నేను ఈ భూమి తీసుకున్నందుకు నాకు అమ్మిర్రు. ఇప్పుడు నన్నే నువ్వు ఈ భూమి నీది కాదు, నువ్వు విడిచిపెట్టాలి, నా భూమి ఎక్కడుందో నాకు వెతికి ఇవ్వు అని మాట్లాడతారు, లొల్లి కట్టారు, కొడతారు. ఇది దాదాపు 1 లక్ష రూపాయలు 2 లక్షల దాకా పెట్టుబడి వచ్చింది. మమ్మల్ని ఎక్కడ కాకుండా చేస్తారు. ఈ ఊళ్ళో ఉండకుండానన్న వాళ్ళు తీసుకున్నా బాగుండేది. నాకు పగ అనేటోళ్ళు ఈ చుట్టుపక్కల ఎవరు లేరు. ఆ వెంకటలక్ష్మి, కొచ్చర్ల వెంకటలక్ష్మి, సాయి అనే వ్యక్తులు మాత్రమే ఉన్నారు. వాళ్ళే నాకు 2 ఎకరాల భూమి వాళ్ళ మామ ఉన్నదాడు అమ్మిండు, వాళ్ళ మామ చనిపోయిండు, వాళ్ళ భర్త ఉన్ననాడు ఆయన కూడా సంతకాలు పెట్టిరు వాళ్ళందరూ. వాళ్ళ భర్త ఆమె వచ్చి నన్ను ఎక్కడ కాకుండా చేసుకుంటా అంగడంగడ వేసి ఇవాళ రోజున ఒక మీ పేరు చెప్పుకొని ఇప్పుడు ఉన్నాం ప్రభాకర్ గారు మంత్రి గారు, మీ పాదాన 1000 దండాలు. నేను కొచ్చర్ల రామచంద్ర దగ్గర భూమి తీసుకున్నందుకు కొచ్చర్ల వెంకటలక్ష్మి, కొచ్చర్ల సాయి కుమారు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత, వాళ్ళ తాత చనిపోయిన తర్వాత ఇవాళ రోజున మీరు మంత్రి పదవిలు ఉన్నారని మమ్మల్ని అరిగోస ఉచ్చుకొని నా ఎకరం పత్తి అంగడంగడి వేసిర్రు. ఇగో ఘోరంగా మొత్తం ఈ పత్తి సేను అంతా మందు కొట్టిర్రు. పత్తంతా అయ్యా మీరేం చేస్తారో చెయ్యిర్రి, మీ పేరునైతే వాడుకుంటారు, నా పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి. నాకు 2 ఆడపిల్లలు, నేను 1 ఎకరం భూమి ఇచ్చినది. మరి మమ్మల్ని కుటుంబంతో సహా నా పిల్లలు, వాళ్ళ ఇద్దరిద్దరి పిల్లలు మేమందరం కలిసి ఒక మందు డబ్బా తెచ్చుకొని మీ వల్ల, మీ పేరు వల్ల బెదిరించుకుంటూ తొమంటు పోతే నిన్ను జావ కొడతా అంటారు, నరుకుతా అంటారు. తను అయినా కూడా అర్ధరాత్రిలు వచ్చిర్రు. వచ్చి అంగడంగడి ఏఐ సార్ వచ్చారు, మన ఎస్ఐ వచ్చిర్రు సైదాపూర్ నుండి. వీళ్ళు అన్నారు వెళ్ళిపోయారు. చిన్నగా పత్తున్న నాడు కూడా పీకంగా కూడా నేను ఫోటోలు తీసిన సార్కు చూపెట్టిన అమ్మింది నిజమే అని వాళ్ళ బావ తిరుపతి 2012లో నేను భూమి తీసుకునేవాడిని, డబ్బులన్నీ కట్టిన, నాకు రిజిస్ట్రేషన్ అయినది. ఇప్పుడు 6 నెలల బట్టి అలా కోడలు మనవరు వచ్చి ధర్నా చేస్తారు. ఆ చెట్లు పత్తి చెట్లు పెడితే పీకేసిరు కొంతవరకు. అప్పుడు కూడా కానిస్టేబుల్ ఎస్ఐ కూడా వచ్చాడు. వచ్చి కూడా అప్పుడు అమ్మ నీకు భూమి నాకు ఎత్తుకోమని అన్నాడు. వాళ్ళు నీకు కూడా సాది భూమి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళది ఇప్పుడు కాస్తు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ ఉన్నాయి నువ్వు అన్నారు. అన్నాక ఊకున్నారు. ఇప్పుడు మధ్యలో చెట్లు పీకారు. రాత్రి వచ్చి అర్ధరాత్రి వచ్చి 3 లీటర్ల గడ్డి మందు కొట్టి చూసే వరకు, నిన్న మొన్న చూసే వరకు, ఇలా చూసే వరకు బుత్రానికి మాడిపోయినది. గడ్డి మందు కొట్టి చూసే వరకు, నిన్న మొన్న చూసే వరకు, ఇలా చూసే వరకు బుత్రానికి మాడిపోయినది. దానికి ఏ మందు కొట్టినా ఏం చేసినా మాకు ఫలితం దక్కది. ఇక మీరు అన్నమే పెడతారో మన్న పెడతారో మాకు ఒకటి దయ చూసాలి. నువ్వు ఎక్కడికి పోయినా మా అండదండాలు అని అనుకుంటా